ఈషా గారు, మీ ఫస్ట్ మూవీతో పోలిస్తే ఈ మూవీలో మీరు చాలా గ్లామరస్ గా కంటే చాలా హోమ్లీగా చాలా గ్రేస్ఫుల్ లుక్ తో కనిపించారు. సో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు మీ మేకప్ విషయంలో కానీ, లుక్ అండ్ అటైర్ విషయంలో కానీ? It was basically we kept the character in mind. She's a very simple girl who is a student and she's basically from a village. So yeah, we just kept that in mind and Archana Garu, who's done my clothes in the film, she has designed the costumes accordingly. And yeah, hair and makeup was very simple. ఓకే. అండ్ డైలాగ్స్ విషయంలో కానీ అంతా మీకు కొంచెం తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటున్నారు. సో త్వరలో మీరు మీ క్యారెక్టర్ మీరే డబ్బింగ్ చెప్పుకునే రోజు ఎప్పుడు వస్తుందంటారు? Actually, Bujji sir wanted me to dub for this film, but I didn't want to take the chance because there are too many emotions involved in the character, and I didn't want to take the chance. I didn't want to spoil it. ఓకే. సో ఎప్పట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు మీ వాయిస్ కి డబ్ చేసుకుంటారు అని? Maybe after one movie I will try. ఓకే. After one more movie I will try. అండ్ రోహిత్ గారు, ప్రతి ఆర్టిస్ట్ కి ఒక డ్రీమ్ రోల్ చేయాలి, ఇటువంటి ఛాలెంజింగ్ రోల్స్ చేయాలని ఉంటుంది. ఇప్పటి యువ హీరోలందరూ కూడా కొత్తదనానికి ట్రై చేయాలనుకుంటున్నారు. ఇప్పటి ముందు చేసినవి కాదు, ఇంకా కొత్తగా ట్రై చేయాలి. ఐ వాంట్ టు సీ మై సెల్ఫ్ వెరీ డిఫరెంట్ ఆన్ ది సిల్వర్ స్క్రీన్ అనుకుంటున్నారు. సో అలాంటి థాట్స్ మీకు ఏమైనా ఉన్నాయా? అలాంటి క్యారెక్టర్స్ చేయాలని, ఎలాంటి క్యారెక్టర్స్ చేయాలని ఉంది మీకు? ఫస్ట్ థింగ్ ఇప్పుడైతే నేను కంప్లీట్ చేంజ్ అవ్వచ్చు. ఈ సినిమాకి ఇప్పుడు బాణంకి దీనికి ఎంత చేంజ్ ఓవర్, చాలా చేంజ్ ఓవర్. ఈ సినిమా నుంచి నెక్స్ట్ సినిమాకి అంతే చేంజ్ ఓవర్ ఉంటుంది. ఫస్ట్ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ లాగా అంత సీరియస్ గా కనిపించారు. సెకండ్ మూవీలో కాలేజ్ గోయింగ్ గై లాగా అంత జాలీగా కనిపించారు. సో డెఫినెట్ గా రెండు గెటప్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. థర్డ్ మూవీలో ఎలా కనిపించబోతున్నారు? థర్డ్ మూవీ ఇస్ యాక్షన్ ఫిల్మ్, సో దాంట్లో ఇంకో గెటప్ కొత్త ట్రై చేస్తాం. సో దట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఇఫ్ యూ ఒకసారి పోస్టర్ రిలీజ్ అయినప్పుడు కొంచెం థ్రిల్లింగ్ ఉండాలి కదా, ఇప్పుడే లుక్ చెప్పేస్తే బాగోదు అందుకని. ఓకే. పరశురామ్ గారి మూవీ మొత్తం జరుగుతున్న సమయంలో అంటే సీనియర్ ఆర్టిస్టులు కానీ అందరూ మెడ్లీ ఉంది ఈ మూవీలో. సో మొత్తం ఆ ఒకరికొకరి కాంపిటీషన్ కూడా బాగా క్యారీ అవుతుంది. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ లాంటి వర్స్టైల్ యాక్టర్తో యాక్ట్ చేయాలంటే ఎవరైనా చాలా కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతారు. సో ఓవరాల్ గా మూవీలో ఎమోషనల్ సీన్స్ కానీ అవి వీటిలో హైలైట్ అయ్యే సీన్ ఏది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఎవరి పాయింట్ అంటే ఈ హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో హైలైట్ ఏంటంటే ప్రకాష్ రాజ్ అదే 6th సాంగ్ లీడ్ అండి. తనకు వచ్చి చెప్పేసి అదే మీరు అన్నారు కదా ఇందాక, నేను పుట్టేటప్పుడు నా చుట్టూ నలుగురు తప్పొద్దు అదొకటి. తర్వాత జయసుధ గారిది ప్రకాష్ రాజ్ గారి కంక్లూజన్ ఒకటి బాగుంటుందండి సినిమాకి, అక్క తమ్ముడు మధ్య. తర్వాత హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫాదర్కి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తుంది అనమాట. అంటే ఒక అమ్మాయిని పంపించే ఇంట్లో అన్ని రిలేషన్స్ అన్నీ ఉన్నా ఉండకపోయినా పర్లేదు డాడీ, నన్ను ఇచ్చే చేతిలో ఉంటే చాలు. అంటే నేను ఎవరినైతే చేసుకుంటున్నానో ఆ రిలేషన్స్ అన్ని అతను బ్యాలెన్స్ చేయాలి అనేది ప్రకాష్ రాజ్ త్రూ అంటే డాటర్ ద్వారా రిలీజ్ అవుతాడు అనమాట. సో అది సో 4 సీన్స్ ఏదైతుందో ఆ బ్లాకే కీ బ్లాక్ అండి. ఎందుకో తను నా కోసమే పుట్టినట్టు అనిపిస్తుంది. ఆ అమ్మాయికి ఒక పెద్ద ఫ్యామిలీ కూడా ఉంటే ఈ భూమి మీద నా అంత అదృష్టవంతంగా ఉంది. కూతురు మీద ప్రేమ అంటే గుండెల్లో పెట్టుకోవాలి కానీ ఇలా బల్లు మీద బీడి కట్టల మీద రాస్తాను. వాడు అనాథ, వెనక ముందు ఆడికి ఎవరు. వైష్ణవ్ అంటే చాలా ఇష్టం, కొంచెం కేర్ఫుల్గా. వైష్ణవ్తో పరిచయం పెంచుకోవాలరా, ఏం పర్లేదు. ఈ మూవీలో అన్ని సాంగ్స్ కూడా లవ్ బేస్ సాంగ్స్, మంచి మెలోడియస్ గా పబ్లిక్ లో కూడా బాగా రీచ్ అయ్యాయి. అందులో కానీ ఎక్సెప్ట్ ఆడ్ మ్యాన్ అవుట్ లాగా ఒక సాంగ్ నా ప్రేమ కథకు నేనే విలన్, అది రోహిత్ గారి ఫేవరెట్ సాంగ్ అని కూడా చెప్పారు. సో ఆ సాంగ్ లో టోటల్లీ డిఫరెంట్ గా కనిపించారు. అంటే తాగుతూ నా లవ్ ఫెయిల్ అయిపోయిన దేవదాస్ టైప్ లో కనిపించారు. అంటే ఆ సాంగ్ అంటే లవ్ ఫెయిల్ అవడం కాదండి, అంటే లైఫ్ పోయింది అక్కడ. మెయిన్ లవ్ ఫెయిల్ అవడం వేరు, లైఫ్ పోవడం వేరు. అంటే 25 years నుంచి ఆడి హీరో డ్రీమ్ అది. సో చాలా మంది అమ్మాయిలు ప్రపోజ్ చేసి ఉంటారు, అసలు ఎవరిని ఫ్యామిలీ లేదని చెప్పి. అంటే అందులో అందుకే ఒక డైలాగ్ కూడా రాశాను, కుటుంబం ఉందని తెలిస్తే కుక్కను కూడా పెళ్లి చేసుకున్నాను. సో అంత డెస్పరేట్లీ హీ నీడ్స్ ఏ ఫ్యామిలీ అనమాట. ఎందుకంటే అదేంటంటే అది ఒక ప్యాషన్ కాదు, అంటే తను ఏం మిస్ అయ్యాడో తనకు తెలుసు క్లియర్ గా లైఫ్ లో. సో అలాంటి అమ్మాయి ఒక అమ్మాయి దొరికింది, ఇక్కడ అమ్మాయి మిస్ అవ్వడం కంటే లైఫ్ పోయిందని పెయిన్ ఎక్కువ ఉంటుంది ఆ సినిమా, ఆ సాంగ్ లో, ఎస్పెషల్లీ దట్ సాంగ్. సో అంటే వాళ్ళ ఫాదర్కి ఎగెనెస్ట్ గా వెళ్ళి ఆ అమ్మాయికి పెయిన్ క్రియేట్ చేయకూడదు నేను, ఎందుకంటే ఆ పెయిన్ ఏంటో నేను 25 years నుంచి పడుతున్నాను కాబట్టి ఆ బాధలో నేను ఒక నవ్వాలి అని. అంటే యాక్చువల్ ఏంటంటే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ అమ్మ నా వాళ్ళ మదర్ నా మదర్ అవుతుంది, వాళ్ళ ఫాదర్ నా ఫాదర్ అవుతారు, అమ్మాయికి ఉన్న రిలేషన్స్ అన్ని నా రిలేషన్స్ అవుతాయి. సో ఈ 25 years లో నేను ఏం మిస్ అయ్యానో రిమైనింగ్ లైఫ్ లో నాకు దొరుకుతాయి అనేది తన గోల్. సో అది ఎప్పుడైతే బ్రేక్ అయిందో, జనరల్గా అంటే ఇప్పుడు ఇబ్బంది అంటే పిల్లలు అంటే జనరల్గా ఉండేది రెండు ఆప్షన్లు, ఒకటి తీసుకెళ్ళిపోయి పెళ్లి చేసుకోవడం, లేదంటే హ్యాండ్ ఇచ్చాడు. రెండు ఆప్షన్స్ ఉంటాయి. సో అది అంటే జనరల్గా విలన్స్ కూడా ఏంటంటే బయట నుంచి ఉంటారండి యాక్చువల్, బ్రదర్ క్యారెక్టర్ లేదా అన్నయ్యో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ అలా. సో ఇదేంటంటే వీళ్ళ ఫాదర్ ఆప్షన్ ఇస్తాడు, తీసుకెళ్ళిపోతానంటే తీసుకెళ్ళిపో, నీకు వైశ్వే కావాలనుకుంటే తీసుకెళ్ళిపో,
బట్ నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, ఏ ఫ్యామిలీ కోసం అయితే నువ్వు వైష్ణవ్ లవ్ చేసావో ఆ ఫ్యామిలీ మాత్రం నీకు రాదు. సో ఇది మెయిన్ అనమాట. సో అప్పుడు వదిలేస్తారనమాట అమ్మాయిని. సో అప్పుడు ఈ తన లవ్ స్టోరీకి తనే విలన్ అనమాట. ఎవరు లేరు విలన్స్ యాక్చువల్గా. పద ఇంటికి తీసుకెళ్ళిపోతానని తీసుకెళ్ళిపోయి ఓపెన్ చాయిస్ ఇస్తాడు ఫాదర్. సో ఆ పెయిన్ నేను క్రియేట్ చేయలేనని చెప్పి వదిలేసి వచ్చేస్తాను. ఆ సిచ్యువేషన్ వస్తుంది ఆ సాంగ్. సో అందులో ఏంటంటే లవ్ కంటే లైఫ్ పోయిందనే పెయిన్ ఎక్కువ ఉంటుంది అనమాట. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాది తప్పు ఎవరిదనను. విశ్వదాభిరామ వినురవేమ గొంతు దిగని గరళ మేర ప్రేమ. విశ్వదాభిరామ ఒక ట్రెడిషనల్ గర్ల్ గా నిషాని మీరు పోర్ట్రే చేశారు ఆ మూవీలో. సో ఫ్యామిలీ ఎంత ముఖ్యమో తనకి లవ్ కూడా అంతే ముఖ్యమని ఆ రెండింటి మధ్యలో స్ట్రగుల్ అవుతూ ఉన్న క్యారెక్టర్ నిషా. రాయడానికి నేను ఎక్కువ స్ట్రగుల్ పడ్డాను. సో మీకు ఎమోషన్ సీన్స్ లో యాక్ట్ చేసేటప్పుడు యు ఆర్ ఇన్ బిగ్ డైలమా అని కూడా అనలేం, కానీ బోత్ ఆర్ ఇంపార్టెంట్. రెండు కళ్ళు లాగా లైక్ 2 eyes. సో ఎవరిని వదులుకోలేరు. సో యుల్ బి ఫేసింగ్ అ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెస్ ఈ క్యారెక్టర్ పోర్ట్రే చేయడంలో. సో మీకు ఎలా అనిపించింది అవన్నీ చేసేటప్పుడు? యూ నీడ్ టు ఇన్వాల్వ్ ఇన్ దట్ కదా. సో ఎలా అనిపించింది? It wasn't somehow very difficult because Bujji sir was always there and he made sure he explained to me so nicely that it was just drilled in my mind. So I didn't feel that I need to get into character. I just got involved into the character because he explained so well. Okay. అండ్ రోహిత్ గారు, కాస్ట్యూమ్స్ విషయానికి వస్తే అంత కొంచెం కూల్గా ఈ ట్రెండ్ ఎవరైతే ఫాలో అవుతారో ట్రెండ్ కి ప్రకారం డ్రెస్సింగ్ అని అటార్ గాని రోహిత్ గారు కూడా ఈ ట్రెండ్ ని డెపిక్ట్ చేసేటట్టుగా చేశారు. సో డ్రెస్ డిజైనింగ్ అంతా ఎవరు చేశారండి? బుజ్జి వాళ్ళ వైఫ్ చేశారండి, అర్చన. తనే చేశారు. సో లైక్ దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ కూడా అలాగే అంటే తనకి అసలు కథ స్టార్టింగ్ నుంచి తెలిసినండి, ఇంట్లో డిస్కస్ చేస్తుంటాం కదా. సో తను అడాప్ట్ చేసుకుని మొత్తం కంప్లీట్ ఫుల్ ఫిల్మ్ హీరోయిన్కి వెళ్ళి మొత్తం తనే అందరికి డిజైన్ చేసింది. సింపుల్ గా యాక్చువల్గా మెయిన్ మనకు అనుకుంది కూడా ఏంటంటే ఒక రెగ్యులర్ గా మాల్ బయట ఉన్న కుర్రాలు ఎలా వేసుకుంటారో అలాగే కావాలి అన్నట్టు అనుకున్నాను. సో దట్ వాస్ గుడ్ యాక్చువల్గా, దట్ పేడ్ ఆఫ్ వెల్. కాస్ట్యూమ్స్. అండ్ నిషా గారు, మీ సిస్టర్ చూస్తారా? మీ సిస్టర్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ డిడ్ దే సీ ది మూవీ? వాళ్ళు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు మీకు? The feedback has been very good. My sister watched it in the studio before because she was leaving for Bangkok. And she really liked the film a lot. She was very happy that I did it because and she thinks I'm extremely lucky to have done this kind of a film at this stage of my career because I get to portray various shades, various emotions. So, and she really liked it. She thought everyone's performed really well. Everyone's played their part beautifully. And my family liked it as well. Okay. And my father and my sister called me from Bangkok and told me that they're all getting very good reports about the film. ఇంకేం కావాలమ్మో ఓ సన్నాయి మేడమురా అచ్చచ్చచ్చ నా వరాల మూతారారా వినహరి రాగల్లో నన్ను వరించి పోరాదా గుప్పెడు గుండెను తట్టిన ఆ ఘనతను నీకివ్వనా కులుకుల గంధము అందిన నీ దుందుడుకే ఆగునా. మీ సిస్టరే మీకు బెస్ట్ క్రిటిక్ అనుకోవచ్చా మీ మూవీస్ కి? యా. సో ఎటువంటి క్రిటిసిజం ఏం చేయలేదా? ఇట్స్ టోటలీ బాగుంది అన్నారు లేకపోతే? Of course there is criticism. We both critique each other a lot. Like the first time we'll watch the film, we don't really sit to enjoy the film. We look at like she will only concentrate on Nisha in the film as her sister. Naturally, not sisters as keep bickering about. Yeah. So every small thing we pick out like the smallest points that nobody will notice. Okay. But we obviously being each other's sister will notice and we discuss it. So more like best friends. Yeah. ఓకే. అండ్ రోహిత్ గారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసి మూవీ ఏమన్నారు? ఎవ్రీవన్ లైక్ ద ఫిల్మ్ అండి. ఇంకా పెద్దనాన్న గారు చూడలేదు, నేను చూస్తాను. అదర్ దెన్ పెద్దనాన్న అండ్ బాలయ్య గారు తప్ప మిగతా అందరూ చూసారు. ఎవ్రీవన్స్ హ్యాపీ విత్ ఇట్. ఎవ్రీవన్స్ ఇస్ హ్యాపీ విత్ ఇట్. ఫస్ట్ డే మూవీ రెస్పాన్స్ ఎలా ఉందండి ఫ్రమ్ పబ్లిక్ అండ్ ఆల్? యునానిమస్ గా ఫీడ్బ్యాక్ యునానిమస్ గా చాలా బాగుందని టాకే ఉందండి. అంటే ఎక్కడ డివైడ్ టాక్ కానీ అసలు బాగాలేదనే మాటలేదు, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇది 2 మాటలు ఎక్కువ వినిపిస్తున్నాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే అండి, ఇండస్ట్రీలో అంటే మా ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ నాకు మంచి అప్లాజ్ ఇచ్చారండి. అంటే సినిమా మేకింగ్లో నా డిసిప్లిన్ కానీ, ఫ్రేమ్ని పోర్ట్రేట్ చేయడం కానీ, కథ నడిపిన విధానం కానీ, అంటే చూసిన ప్రతి ఒక్కళ్ళు అంటే పెద్ద పెద్ద ప్రొడ్యూసర్ల గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్ల దగ్గర నుంచి అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేసేవాళ్ళు వరకు ఎవ్రీబడి నాకు చాలా మంచి అప్లాజ్ ఇచ్చారండి.
సో అదేంటంటే ఈ సినిమా కూడా ఏంటంటే అంటే ఈ ట్రెండ్లో కొంచెం నేను చేసిన రిస్క్ అనే చెప్పుకోవాలి యాక్చువల్గా. ఎంత ఎంటర్టైన్మెంట్ ఎంత ఎంటర్టైనింగ్గా ఉండే ట్రెండ్లో రియల్గా నేను చేసింది కత్తిమీద స్వామి. అంటే ఒకవేళ ఏదైనా తేడా జరిగితే ఇంకా అవుట్. బట్ ఏంటంటే నాకు ఎమోషన్ నేను బాగా కనెక్ట్ అయ్యి నేను చాలా ధైర్యంగా వెళ్ళాను. దట్టు మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో మన ఆడియన్స్ పల్స్ ఎలా ఉంటుందంటే బాగా వాళ్ళ లైఫ్ కి దగ్గరగా ఉండే స్టోరీని అయితే ఎక్కువగా ఇది అలానే ఉందండి. యాక్చువల్గా ఏంటంటే ఎమోషనల్ గా వెళ్ళాను, మన చుట్టూ కనిపించే క్యారెక్టర్స్ అది నేను దాన్ని ఎక్కువ నమ్మాను. సో అదే 10 years ఏజ్ ఉన్న వాళ్ళు దగ్గర నుంచి ఎంత పెద్దోళ్ళైనా ముసలోళ్ళైనా ఏదో ఒక టైంలో కనెక్ట్ అవుతారండి సినిమాకి కన్ఫర్మ్. స్టార్టింగ్ 10 minutes నుంచి ఎండింగ్ వరకు. సో ఓవరాల్ గా మూవీలో ఏదైనా మెసేజ్ ఉంటుందా అండి ఆడియన్స్? మెసేజ్ అంటే ఫైనల్ గా నేను చెప్పింది ఒకటేనండి, దేవుడు అందరికీ అన్ని ఇవ్వడం, కొన్నిటి మనమే సాధించుకోవాలి. ఆ ప్రయాణంలో చిత్తశుద్ధి, క్రమశిక్షణ, సత్తా ఉంటే అన్నీ దొరుకుతాయి. అవి వస్తువులైనా చివరికి మనుషులైనా. నైస్ మెసేజ్. రోహిత్ గారు, ఇప్పుడు ప్రతి యువ హీరో కూడా ఫుల్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. అంటే డాన్స్ విషయంలో కావచ్చు, ఎలా అన్నా కావచ్చు, అంటే అన్ని పండిస్తున్నారు. అటు డాన్స్ కానీ, ఎమోషన్ కానీ, కామెడీ కానీ, ఓవరాల్ గా ఆల్రౌండర్స్ గా చేస్తున్నారు. సో అటువంటి ఎనర్జెటిక్ రోల్ కోసం ఈ సినిమాలో మీకు అటువంటి ఎనర్జెటిక్ రోలే ఉందా, లేకపోతే వచ్చే సినిమాలో అటువంటి ఎనర్జెటిక్ రోల్స్? ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసరికి కొంచెం ఎమోషనల్ గా ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం జోవియల్ గానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో డిఫరెంట్ క్యారెక్టర్ ఎంచుకుంటాం మళ్ళీ, కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్. వాట్ నన్ను తినేరా, తినే. ఆల్మోస్ట్ ఆటం బాంబులా దిల్ హీరోషిమా తానే పేల్చేసిందిరా. ఈ అమ్మాయిని చూస్తే జాలేస్తుందిరా. ఆ బండ ఏదో చేతిలో ఎలా నలిగిపోద్దో అర్థం కాదు. ఓ 10 లీటర్ల యాసిడ్ తెచ్చి నీ నెత్తి మీద పొయ్యాలనుందిరా. వాట్ రొమాంటిక్ ఫీలింగ్ అండి.